హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హెయిర్ స్టైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ హెయిర్ స్టైల్స్ ఇన్ ప్రొఫెషనల్ వేలో ఎలా వేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి మీరు ఓన్గా ఎలా హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలా అయితేనే మీకు హెయిర్ స్టైల్స్ ఎలా వేస్తున్నా అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనం డమ్మీకి హెయిర్ అంతా నీట్గా చిక్కులన్నీ దువ్వుకున్న తర్వాత ఇక్కడ హెయిర్ టు హెయిర్ పార్టీషన్ తీసుకోవాలి. ఇటు సైడ్ నుంచి ఇయర్ బోన్ నుంచి ఇలా పార్టీషన్ ఇటు సైడు, నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ ఇయర్ నుంచి ఇట్లా పార్టీషన్ తీసుకోవాలి. 2 పార్టీషన్స్ తీసుకొని పిన్స్ తోటి రెండింటిని ఇలా టైట్గా ప్లగ్ఇన్ చేయాలి. ఇది టూల్ కిట్ అంటారు, హెయిర్ బాక్స్ టూల్ కిట్ అంటారు. దీంట్లో మనం అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇలా ఇవి పార్టీషన్ క్లిప్స్ అంటారు వీటిని. తర్వాత బాబ్ పిన్స్, నార్మల్గా బయట దొరికే పిన్ కన్నా ఈ పిన్ బాబ్ పిన్స్ అంటారు. ఈ పిన్స్ యూజ్ చేస్తే మంచి హెయిర్ అనేది లూజ్ అవ్వకుండా చాలా టైట్గా ఉంటుంది. ఇలా వేవ్స్ లాగా ఉంటుంది పిన్స్. హెయిర్ స్టైల్స్కి పిన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి బాబ్ పిన్స్ అంటారు. నార్మల్గా ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా యూజ్ చేయాలి హెయిర్ స్టైల్స్కి. నార్మల్గా మన బయట దొరికే రబ్బర్ బ్యాండ్స్ కన్నా ఈ రబ్బర్ బ్యాండ్స్ అనేవి హెయిర్ స్టైల్కి చాలా లుకింగ్ బాగుంటాయి. మళ్ళీ వీటితో టైట్ చేస్తే చాలా బాగుంటాయి. అందుకే ఇవి రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేస్తారు హెయిర్ స్టైల్స్ వేసేవాళ్ళు. బాబ్ పిన్స్ నార్మల్గా బయట దొరికే బాబ్ పిన్స్ కన్నా ఈ పిన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వేవ్ ఉండడం వలన ఇవి టైట్ చేస్తాయన్నమాట హెయిర్ని. అందుకే ఈ పిన్స్ యూజ్ చేస్తారు. తోటి టైట్గా లాక్ చేయాలి. నార్మల్ సింగిల్ పిన్ కాకుండా 2 పిన్స్ తీసుకొని ఇలా ఒకదానిపైకి ఒకటి లాక్ చేస్తూ ఇలా లాక్ చేస్తూ వేయాలి పిన్స్. ఇంకా 2 పిన్స్ కూడా వేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. 2 పిన్స్ లాక్ చేస్తూ వేస్తే చాలా టైట్గా ఉంటుంది. అంటే ఈ పిన్ పైకి రావాలన్నమాట. ఈ పిన్ అనేది ఈ పిన్ పైకి వస్తే ఈ పిన్ పైకి వేస్తూ లాక్ చేస్తూ సెకండ్ పిన్ అనేది వేయడం వలన చాలా టైట్గా ఉంటుంది. నెక్స్ట్ డే వరకు కూడా ఊడకుండా ఉంటుంది. పిన్స్ అనేవి ఇలా లాక్ చేస్తూ ఒకదానిపైన ఒకటి ఇలా వేస్తే చాలా టైట్గా ఉంటుంది. చూడండి, ఇలా లాగినా కూడా ఊడకుండా ఉంటుంది. 2 పిన్స్ అనేవి ఒకదానిపై ఒకటి లాక్ చేస్తూ వేయాలి. తర్వాత హెయిర్ స్టైల్స్ చూపిస్తాను. హెయిర్ స్టైల్ ఎలా వేయాలో ఫస్ట్ మన ఫ్రంట్ పార్టీషన్ అనేది మనకి నచ్చే విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ హెయిర్ స్టైల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ అనేది మీ ఫేస్కి తగ్గట్టుగా ఎలా తీసుకుంటే బాగుంటుంది అని మీరు తీసుకున్నాక బ్యాక్ సైడ్ ప్రొఫెషనల్ హెయిర్ స్టైల్స్ ఇన్ సింపుల్ వేలో ఎలా వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. అలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇట్ సైడ్ హెయిర్ని తీసుకొని ఇటు సైడ్ తీసుకొచ్చి నార్మల్గా ఈ సైడ్ హెయిర్ తోటి ఇలా రబ్బర్ బ్యాండ్స్తోని ఈ 2 ఇక్కడ టైట్ చేయాలి. ఈ 2 హెయిర్ ఇక్కడ ఇటు నుంచి కొంచెం హెయిర్ని తీసుకొచ్చి ఇటు సైడ్కి ఇక్కడ కొన్ని హెయిర్ తీసుకొని ఈ హెయిర్ తోటి ఇక్కడ రబ్బర్ బ్యాండ్తోని ఇలా టైట్ చేయాలి. సింపుల్గా ఉంటాయి హెయిర్ స్టైల్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. మీకు హెయిర్ అంతా చిక్కు లేకుండా చూసుకోవాలి. ఇటు సైడ్ హెయిర్ని ఇలా లూజ్గా ఈ రబ్బర్ బ్యాండ్ని కవర్ చేస్తూ ఇటు సైడ్ హెయిర్ని ఇటు సైడ్ కొంచెం హెయిర్ తీసుకొని ఇటు సైడ్కి టై చేయాలి. ఇవి 2 రబ్బర్ బ్యాండ్ని ఇలా కవర్ చేసి తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసాక పుల్ చేసుకోవచ్చు. ఇటు సైడ్కి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇది టైట్గా వేసుకుంటేనే మీకు హెయిర్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇటు సైడ్ వేసుకొని కొంచెం లాగి ఈ రబ్బర్ బ్యాండ్ కవర్ చేస్తూ హెయిర్ అనేది కొంచెం పుల్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇటు సైడ్ నుంచి కొంచెం హెయిర్ని తీసుకొని ఇలా ఈ రబ్బర్ బ్యాండ్ కవర్ చేస్తూ మళ్ళీ ఇటు సైడ్ కొంచెం హెయిర్ని తీసుకొని ఇక్కడ నుంచి రబ్బర్ బ్యాండ్ని కవర్ చేసి ఇటు సైడ్ ఉన్న హెయిర్ దగ్గరికి మళ్ళీ కొంచెం హెయిర్ తీసుకొచ్చి ఇలా ఇటు సైడ్ కూడా రబ్బర్ బ్యాండ్తో టైట్ చేయాలి. మళ్ళీ ఇటు సైడ్ కొంచెం హెయిర్ని తీసుకొని మళ్ళీ రబ్బర్ బ్యాండ్ని కవర్ చేస్తూ మళ్ళీ ఇక్కడ కొంచెం హెయిర్ తీసుకొని ఇటు సైడ్ కూడా టైట్ చేసుకోవాలి.
ఇక్కడ ఇలా ఇదే ప్రాసెస్ మొత్తం హెయిర్ మొత్తం కింది వరకు సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇటు సైడ్ హెయిర్ తీసుకొచ్చి ఇటు సైడ్ రబ్బర్తో ప్లగ్ చేయాలి, అటు సైడ్ కొంచెం హెయిర్ తీసుకొచ్చి ఇటు సైడ్ రబ్బర్తో చేసి ఫుల్ హెయిర్ కింది వరకు అలానే చేసుకుంటూ రావాలి. నేను ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను మీకు. ఇది ఫైనల్ అవుట్పుట్. దీనికి ఇంకా హెయిర్ యాక్సెసరీస్ పెడితే చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇలా ఈ హెయిర్కి హెయిర్ యాక్సెసరీస్ నార్మల్గా ఇవైనా పర్లేదు, ఇలా బాల్స్ ఉండేలాగా ఉంది, ఏవైనా పర్లేదు. ఈ హెయిర్ స్టైల్స్కి ఏదైనా పెడితే చాలా లుకింగ్ ఉంటుంది. నార్మల్ హెయిర్ పైన ఇంకా బాగా లుకింగ్ ఉంటుంది. ఇది డమ్మీ కదా, అందుకే కొంచెం అలా ఉంది. నార్మల్ హెయిర్ పైన హెయిర్ స్టైల్ వేస్తే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూడండి, అలా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత హెయిర్ యాక్సెసరీస్ ఏవైనా ఇలా పెట్టుకుంటే లుకింగ్ బాగుంటుంది. ఇక్కడ నార్మల్ రబ్బర్ బ్యాండ్ కవర్ చేస్తూ ఇక్కడ ఒకటి అంటే రబ్బర్ బ్యాండ్ ఉండే ప్లేస్లలో ఇలా ప్లగ్ చేసుకోవాలి. ఇలా హెయిర్ మొత్తం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది నా ఫైనల్ అవుట్పుట్ అండి. మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఏదైనా నోటిఫికేషన్స్ నేను ఏదైనా కొత్త వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి హెయిర్ స్టైల్స్, శారీ డ్రైపింగ్ టిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.